నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, జాతకంలో చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ముత్యపు గణపతిని కానీ వెండి గణపతిని కానీ ఆరాధన చేయాలి. అలా చేస్తే చంద్రబలం పెరుగుతుంది. దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. తల్లితరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వెండి గణపతి లేదా ముత్యపు గణపతి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మీ గృహంలో పూజా మందిరంలో వెండి గణపతి లేదా ముత్యపు గణపతిని ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులు వేసి వెలిగించి ఎరుపు రంగు పుష్పాలతో పాటు తెల్లటి పుష్పాలతో గణపతిని పూజించాలి. సంకష్టహర చతుర్థి రోజు జపించాల్సిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఈ మంత్రాన్ని 48 నిమిషాల పాటు సంకష్టహర చతుర్థి రోజు పఠించినట్లయితే అద్భుత విజయాలు కలుగుతాయని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని 48 నిమిషాల పాటు పఠించండి. ఆ తర్వాత గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి ఉండ్రాళ్లతో పాటుగా పాలు, పెరుగు, పటిక బెల్లము ఇలాంటివి కూడా నైవేద్యంగా సమర్పించినట్లయితే జాతకంలో చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకుంటే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. గరికపోసలు కలిపే నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకుంటే పోగొట్టుకున్న ధనకనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సాయంకాలం సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ప్రధానంగా సాయంకాలం పూట గణపతిని పూజించేటప్పుడు జిల్లేడు పూలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తెల్ల జిల్లేడు పూలతో గణపతిని సాయంకాలం పూట పూజించటం, తెల్ల జిల్లేడు పూల మాలికను గణపతి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించడం ద్వారా గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. ఆకస్మిక సమస్యలన్నీ పోవాలంటే శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ, గోమయంతో చేసినటువంటి గణపతిని కానీ, మట్టి గణపతిని కానీ సాయంకాలం పూజా మందిరంలో ఉంచి గణపతికి పంచోపచార పూజ చేసుకోండి. దానివల్ల గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభాలు చేకూడతాయి. అలాగే గణపతి అనుగ్రహం కోసం స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ, గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ సాయంకాలం గృహంలో లేదా దేవాలయంలో పఠించినా కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఆరాధన చేసి గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా రాహుకేతు దోషాలు పోవాలంటే, రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. వేసవిలో అంత బాగా వేడి ఉంటుంది, ఎండ తాపం తట్టుకోలేక అటు ఇటు జనాలు తిరుగుతుంటారు. అప్పుడు ఒక దయ కలిగిన పెద్ద ఆయన ఒకచోట చలివేంద్రం పెడతాడు. చలివేంద్రంలో కొంచెం పందిరి వేస్తాడు. ఆ ఎండ తట్టుకోలేక వెళుతున్న వాళ్ళు ముందు ఆ పందిరి కింద వచ్చి అమ్మయ్య అంటారు. తర్వాత వాళ్ళకి చల్లని మజ్జిగో నీరో ఇస్తాడు. దానితో వాళ్ళ తాపం పోతుంది. అలాంటిది అమృతం పోసేయడానికి ఎలా ఉంటుంది చెప్పు. కానీ ఈ సంసారం అనేటువంటి తాపంతో బాధపడుతున్న జీవులకి కాశీ అని చలివేంద్రం పెట్టి శివుడు అమృతం పోస్తున్నాడు. ఎంత అద్భుతం అనమాట. అది సర్వతాపాలని పోగొడుతుంది. అది కాశీ ఈ సంసారం అనేటువంటి తాపంలో చలివేంద్రం వంటిది. ఎవడు పెట్టాడు? శివుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దయ్యతో పెట్టాడు. ఇక్కడ కానీ చలివేంద్ర పెడితే పుణ్యం వస్తున్నాం, చలివేంద్ర పెడతాం. శివుడికి పుణ్యం ఏంటి? ఆయనకు అక్కర్లేదు. అందుకే ఆయన పెట్టిన చలివేంద్రం. ఇంకోటి కాశీలో జాతి, కుల, శీల, సుకృతి, దుష్కృతి విచక్షణ లేకుండా అందరికీ ఒకే అమృతం వచ్చుతున్నాడు. తెలుసుకో, కాశీలో ఎవడు మరణించినా ఒకే మోక్షం. అది గొప్ప విషయం. పోనీ వాడు రుద్రపిశాచమైనా మరొకటైనా చివరికి ఇచ్చేది మోక్షమే కదా.
ఎవరికైనా ఒకటే మోక్షం ఇస్తున్నాడు. ఇది ఎలాగుంటుందండి? అదే ఆశ్చర్యం. ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాడికి, నిత్యం గంగలో స్నానం చేసి శివలింగం మీద నీరు పోసిన వాడికి ఇచ్చేది ఒకటే మోక్షం. ఎంత సమబుద్ధి ఏమిటయ్యా! చలివేంద్రలో వచ్చిన వాళ్ళందరూ పెద్దవాడ పేదవాడ చూడకుండా అందరికీ ఒకే మజ్జిగ ఇచ్చినట్లు అందరికీ ఒకే మోక్షం అనే అమృతం పంచుతుంటాడు విశ్వనాథుడు. ఎటువంటిది ఈ కాశీ అని చెప్తూ, అలాంటి ఈ కాశీలో ప్రమాదవశాత్తుగా ఏదో ఒక పాపం చేసినట్లయినా కొన్ని కొన్ని పనులు చేస్తే ఆ పాపాలని తొలగిపోతాయి సుమా అని చెప్తూ ఉంటే, అవేమిటో చెప్తావా అంటే, అవి శివుడికే తెలుసు, నాకు తెలియదు అన్నట్టు అని చెప్పడం విన్నాను. తర్వాత మాట నాకు వినబడలేదు. సుబ్రహ్మణ్యుడు కనబడలేదు. ఎవడి పిల్లవాడు అక్కడ తపస్సు చేస్తున్నట్టుగా వాటికి ఇవన్నీ వినబడుతున్నాయి. కానీ కాశీలో చేసిన పాపములకు నిష్కృతి ఏమిటి అని అగస్త్యుడు అడిగితే, శివుడికి తప్ప నాకు కూడా తెలియదు అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. దానితో అదేదో చెప్తాడేమో విందామని ఇంతవరకు వింటున్నటువంటి వాడు నేను కాశీలో బోల్డ్ పాపాలు చేశాడు కదా. కాశీలో చేసిన పాపాలు బయట చేసిన తపస్సు వల్ల ఎక్కడికి పోతాయి? బయట చేసిన తపస్సుల వల్ల కొన్ని పుణ్యాలు వచ్చాయి, కానీ కాశీలో చేసిన పాపాలు అలాగే ఉంటాయి. కానీ కాశీలో పాపాలు పోవాలంటే మన కాశీకి వెళ్ళి ఏం చేస్తే ఆ పాపాలు పోతాయి, అది తెలియాలి. తెలుసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఆ సుబ్రహ్మణ్యుడు చెప్పడం మానేశాడు. నిజంగా తెలిసి చెప్పలేదు, నీకంతే కర్మ ఇక్కడ వరకే అన్నాడు. అయితే నా కుమారస్వామి ఎందుకు కనబడ్డాడు? కనబడడే అని బాధపడుతున్నా ఎందుకు కనబడ్డాడు? ఇది గొప్ప మాట. ఈ ప్రశ్నకి సమాధానం కావాలి కదా. అగస్త్యుని వారు వస్తూ వస్తూ కాశీ 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 అని అన్నారు కదా. ఆ కాశీ నామం చెవిలో పడ్డం వల్ల ఒక పాపం పోయి కుమారస్వామి దర్శనం ఇచ్చాడు. అది రహస్యం. అంటే ఇన్నాళ్ళు తపస్సు చేయడం వల్ల కాశీనామం చెవిలో పడి కాశీనామ గ్రహణం వల్ల పాపం పోయిందంటే, కాశీ నామమే ఎన్ని పాపాలు పోగొడుతుందో చూడండి. ఇందులో ఒక్కటి అతిశయోక్తి లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది. అంత భవ్యమైనది. అప్పుడు నేను మళ్ళీ ఆ శిష్యుడు బయలుదేరి మళ్ళీ కాశీకి వచ్చాడు. వచ్చి జైగీషవుడు పాదాల మీద పడ్డాడు. ఏమిట్రా పొమ్మని చెప్పాను కదా అని. అలా పోయిన వాడిని ఇంతవరకు పాపం చేయలేదండి. పశ్చాత్తాపడుతున్నాను. తపస్సులు చేశాను. ఎన్ని తపస్సులు చేశాను. కాశీలో చేసిన పాపం బయట చేసిన తపస్సు వల్ల పోదు. కాశీలో ఎన్నో పాపాలు చేశాను కనుక ఏం చేస్తే పాపం పోతుందో మీరే చెప్పాలని నా పాదాలు పట్టు కూర్చున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు, శివుడికి తప్ప ఎవరికీ తెలియదని. నేను ఈ విషయం ఎప్పుడు ఆలోచించలేదన్నాడు జైగీషవ్యుడు. ఎందుకంటే పాపం చేయాలని బుద్ధే నాకు పుట్టలేదు. కాశీలో ఉంటూ పుణ్యములు చేస్తూ కూర్చున్నాను, అందుకే ఆ విషయమే ఆలోచించలేదు. కానీ కాశీలో చేసిన పాపం ఇంకెక్కడా తీర్చుకోలేము. అది ఎలా తీరుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలని నీ కోసం తపస్సు చేశాను శివ, నువ్వు చెప్తే ఈ పిల్లాన్ని బాగు చేస్తాను. ఇప్పుడు చెప్పాల్సిన వాడు వచ్చాడు. వాడు చెప్తున్నాడు, కాశీలో చేసిన పాపం పోవాలి అంటే దానికి ఒక కథ చెప్తున్నాను విను. ఒకప్పుడు జరిగిన కథలే. ప్రశ్న నీకు ఇప్పుడు పుట్టింది కానీ సమాధానం ఎప్పుడూ ఉంది, తెలుసుకోండి. నేను మధ్య ప్రశ్న వేసేవే, కొంచెం ఆలోచించి చెప్తానండి శివుడు. ఆయన దగ్గర ఉంది రెడీగా సమాధానం. కాలంలో ఎన్ని జరిగాయో ఇలాంటివి, ఎందరెందరు ఎలాగా ఉద్ధరింపబడ్డారో నీకేం తెలుసు కాలం గురించి. ఎన్నో కల్పాలు జరిగాయి. ఒకానొక కల్పం నాటి కథ నీకు చెప్తున్నాను విను. కూష్మాండు అని ఒక మహర్షి ఉన్నాడు సుమా. ఆ కూష్మాండ మహర్షి యొక్క తనయుడు మండపుడు అని ఉన్నాడు. ఈ కూష్మాండు గొప్ప వేదవేత్త, పండితుడు. అయితే ఈ పుత్రుడు ఉన్నాడే, నీ శిష్యుల్లాగే మొదటి నుండి దుస్సాంగత్య ప్రభావం చేత ముందు ఆ వాక్యమే మొదలెట్టాడండి. పాపం చేయడానికి పెద్ద కారణం దుస్సాంగత్యం. వాడు మంచివాడే, స్నేహితులే ప్రమాదకారులు. వాళ్ళ ప్రభావం చేత పరమ దుర్మార్గుడై క్రమక్రమంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ దురలవాట్లు పెరిగాయి. అలా క్రమక్రమంగా విషయలంపటుడై పరదార పరద్రవ్య అపహారిగా పరమద్రోహిగా అతను మారాడు. పైగా మరొకటి, ఇతరులను నిందించడంలో ఎప్పుడు ముందుంటాడు. వాడు కాశీలో వాడే. రెండవది, వేదాలను ఎప్పుడూ అవమానిస్తుంటాడు. వేదం చదివి నేర్పించవలసిన జన్మ పొంది అవి మానేసిన వాడు చేసే పని ఏమిటంటే వాటిని నిందిస్తాడు. అవేం అక్కర్లేదు, అవి కడుపు నింపేదా కాలు నింపేదా అని నింద చేసే వాళ్ళందరూ ఇక్కడే దొరుకుతుంటారు. ఇక్కడ అందుకే వేద నింద చేస్తూ తాను వేదాధ్యయనం చేయకుండా ఉంటూ సత్సంగానికి దూరంగా ఉంటూ ఒక యవ్వనం వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులతో కలిసి ఒక రాజగృహంలో దూరి బంగారాన్ని దొంగిలించి వచ్చారు. ఇక దొంగతనం చేసినప్పుడు ఇద్దరు ఒక్కడే పట్టుకొచ్చారు. పక్కన స్నేహితులున్నా సాధారణంగా పంచుకోవాలి. అయితే బట్టలు దొరకకుండా పారిపోయేటప్పుడు ఎవరి మారాన్ని వాడు పారిపోయాడు. ఇతను తిన్నగా వచ్చి ఒక వేశ్యాగృహంలో దూరాడు. ఈ మండపుడు ఇతని పేరు. దూరి, నీకు ఇదిగో బోల్డ్ అంత బంగారం తెచ్చాను, నీకు ఇస్తాను అని చెప్తే, అయితే నువ్వే నా వాడివంది. ఆ బంగారంతో ఆమె దగ్గర చాలా కాలం ఉన్నాడు. అయితే అలా బయటికి వెళ్ళినప్పుడు స్నేహితులు కాపు కాచి పట్టుకున్నారు. ఇక్కడ ఇదిగో ఆ బంగారం మనం కలిసి దొంగిలించాం, నువ్వు అది మాకు అప్పగించకుండా తీసుకెళ్ళిపోయావు. ఆ బంగారం మా వాటా మాకు ఇవ్వు, లేకపోతే
విషయం అంతా రాజుగారికి చెప్పి మేము లొంగిపోతాం, నీ పని కూడా పూర్తయిపోతుంది అన్నాడు. సరే ఎలాగైనా ఇస్తాలే మీకు ఉండండి అని చెప్పి తిరిగి ఆమె వద్దకు వెళ్ళి, ఇదిగో నేను ఇచ్చిన బంగారం తిరిగి ఇస్తావా, ఎందుకంటే నేనంటే నువ్వు చాలా ప్రేమ, ఎంత ఆధారంగా చూస్తున్నావంటే నేనే సరస్వతిని చూస్తున్నావు కనుక ఆ బంగారం మొత్తం కాకపోయినా కొంతైనా ఇచ్చేస్తానంటే నాకు వచ్చిన బంగారం తిరిగి నీకు వస్తుందని ఎలా అనుకుంటున్నావు? అసలు నీ దగ్గర ఏ అర్హత ఉందని నిన్ను ప్రేమించడానికి? ఏ అర్హత లేదు. నేను ఒక ముద్దు పెడితే 1,00,000 ఇస్తామని చాలామంది ఉన్నారు సుమా. ఇదే శ్లోకం ఉందండి ఇందులో ఆశ్చర్యం. ఇక్కడ అంతమంది ఉంటే నువ్వు బంగారం ఇచ్చావు కదా అని నేను చేరదీశానంతే. ఇచ్చిన బంగారం తిరిగి రాదు, నువ్వు ఇక్కడి నుంచి పో, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి భటులు నిన్ను గెంటి వేస్తారు అని చెప్పగానే బయటకు వచ్చి ఆ విషయమే చెప్పాడు. దానితో వాళ్ళు కొట్టడం మొదలెట్టారు. తిన్నగా ఎలాగోలో నీకు అప్పచెప్తాను, ఇంటికి వెళ్ళానే తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు అతను. ఇంటికి వెళ్తే ఆ ఇంటికి కూడా వాళ్ళు వచ్చారు. ఇంట్లో బంగారమైనా తీసిద్దామని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. ఎక్కడికి వెళ్ళేవరా ఇంతకాలం అని తల్లిదండ్రులు అడిగారు. అబద్ధం ఆడాడు. కానీ పక్కన కొడుతున్న మిత్రులు వచ్చి చెప్పారు, ఇతను పరమ పాపాలు చేశాడు. చిత్రం ఏంటంటే ఒక ఇంట్లో పిల్లవాడు పాపాలు చేస్తే ముందు ఊరంతరిగా తెలుస్తుంది, తరువాత ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలియదు, పిల్లాడేదో యోగ్యుడు అనుకుంటున్నారు. గురువుల దగ్గర కూడా సరిగ్గా ఉండడు, ఇలాంటి పనులు చేశాడు. మేము రాజగృహంలోంచి దొంగతనం చేసుకువచ్చాము, అది తీసుకువెళ్ళి ఇంకొకటికి ఇచ్చాడు. ఇతనికి స్నేహితులు మేమిద్దరం, ముగ్గురికి వాటా రావాలి, అది కాస్త వేశ్యాగృహంలో ఉండిపోయింది. ఇది వచ్చిన సమస్య. అనగానే మహాకోపం వచ్చింది తండ్రికి. ఆ తండ్రి ఎంత ఉత్తముడంటే కాశీవాసి పాపం చేయడు సరికదా, పుత్ర కళత్రాది వ్యామోహాలతో పాపాత్ముని చేరదీయకూడదట. అది కూడా వాడి పాపం వీడికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు చూడండి. అయితే ఒక పని చేయి, నా పిల్లవాడివి కనుక నీ మీద నా ప్రేమ పోదు, తిన్నగా నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాను, నీ తప్పు ఒప్పుకో. రాజదండన వేస్తాడు. రాజు దండిస్తే పాపం పోతుంది, తెలుసుకో. రాజదండన పొందితే పాపం పోతుంది. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సంకటహర చతుర్థి. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుని ఆరాధన చేయటం వల్ల సర్వ విధములైనటువంటి విధి విధానాలతో మన జీవితం ఎటువంటి ఆటంకాలు కలగకుండా చక్కగా సజావుగా సాగిపోయేందుకు చేసేటువంటి వ్రతం సంకటహర చతుర్థి. సంకటాల నుంచి మనం బయటపడి దేదీప్యవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆ గణేశుని యొక్క హోమం కూడాను ఈ రోజున నిర్వహిస్తాం. గణేశ హోమంలో మోదకములు అనేటువంటివి ఉపయోగించడం, అటుకులు అనేటువంటివి ఉపయోగించడం, ఒడ్లు అనేటువంటివి కూడా ఉపయోగించడం జరుగుతుంది. మూల మంత్ర పఠనం చేస్తూ స్వాహానామంతో ఆ గణేశునికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించిస్తారు. ఇలా నిర్వహించడం వలన ఆ యజ్ఞ పురుషుడు మనందరికీ కూడాను సుసంపన్నమైనటువంటి జీవన విధానాన్ని కలిగింపజేస్తాడు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఈ రోజున సంకటనాశక గణేశ స్తోత్ర పఠనం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సాయం సంధ్యా సమయంలో ఒక గిన్నె నిండా పాలు పోసి చంద్రభగవానికి చూపిస్తూ నైవేద్యం చేసి విఘ్నేశ్వరుని కూడా ధ్యానం చేస్తూ మనం గనక 10 మందికి కనుక ఆ పాలను పంచినట్లయితే ఈ జీవితంలో కలిగేటువంటి ఉడుదుడుకుల యొక్క ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గణపతి మూల మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రం. గకార ప్రియుడు ఆయన. ఆ గకారంలోనే అద్వితీయమైన శక్తి దాగి ఉంది. అందుకనే కార్యాలన్నీ సఫలీకృతం కావడానికి గణేశ గణేశ పాహిమాం
అనుకున్నా చాలండి, అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా శ్రీ గణేశాయ నమః అంటూ మనసు నిండా తలుచుకొని బయలుదేరితేనే చాలు, ఆ స్థితిపతి మన వెంటే ఉండి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమ. 32 గణపతులు మనకు ఎప్పుడూ సాక్షాత్కరిస్తూనే ఉండాలి మనసు నిండా. ఆ 32 గణపతుల్ని అలా ఒక్కసారి దర్శించినట్టుగా భావన చేసి మనసు నిండా నమస్కారం చేస్తేనే చాలండి, ఆ స్థితిపతి మనకు సర్వాభీష్ట సిద్ధిని కలిగిస్తాడు సుమ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50. తిథి చవితి రాత్రి 11:57 వరకు, నక్షత్రం ధనిష్ట ఉదయం 6:48 వరకు, వర్జం మధ్యాహ్నం 1:53 నుంచి 3:27 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం రాత్రి 11:20 నుంచి 12:54 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం సోమవారం, ప్రదోషం, సంకష్టహర చతుర్థి. సోమవారం కాబట్టి ప్రదోషానికి విలువ ఎక్కువ, స్వామివారికి ప్రీతికరమైనది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శంకరుణ్ణి శ్వేతాక్షతలతో మారేడు దళాలతో పూజ చేసుకుని, అటు తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతం ఉంది కాబట్టి ఆ వ్రతాన్ని ఆచరించి, ఆ వ్రతంలో భాగంగా 21 చిమ్మిలి ఉండలు నివేదన, 21 చిమ్మిలి ఉండలు వాయనం సమర్పించడం, 21 పత్రాలతో 21 పుష్పాలతో పూజ చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం మొదలైన కార్యాలతో ఆ వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే, అటు తర్వాత చంద్రుడు రాత్రి 9:35 కనిపిస్తాడు. ఆ తర్వాత చంద్రుడికి తర్పణాలు ఇవ్వడంతో వ్రతం సమాప్తం అవుతుంది. ఈ విధంగా ఆచరించినందువలన కష్టములను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. దాంతోపాటుగా నీలాపనిందలు అంటే ఏమిటి, మనం చేయని తప్పులకు అపనిందలు వేసేటువంటి ధోరణి కూడా తగ్గుతుంది. ఆ విషయాలు బయటకు వచ్చేస్తాయి, అంటే అపనిందలు పోతాయని అర్థం. నేటి ఆణిముత్యాలు. నీకు ఉండే జ్ఞానం నీకు శక్తిని ఇస్తుంది, నీ యొక్క ప్రవర్తన నీకు గౌరవాన్ని ఇస్తుంది. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనబడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ
బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. ఉత్తిష్ట హరిషార్తూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్ సర్వతగ్గత. మహానుభావ, నువ్వు లేవాలి, లేచి ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎందుకో తెలుసా? నీకొక్కడికే ఆ శక్తి ఉంది. నీ తల్లి అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజకస్థల. ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద వానరకన్యగా జన్మించింది. ఆమె పేరు అంజనాదేవి. ఒకనాడు వాయువు తన యొక్క తేజస్సుని ఆమె యందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత నీ తండ్రి అయినటువంటి కేసరికి ఔరసపుత్రుడివై అంజనాయందు జన్మించినటువంటి కారణజన్ముడవు. గరుత్మంతుడికి ఎంత బలముందో నీకంత బలముంది. నువ్వు ఏవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుకి స్పృశించగలవు. ఈ భూమండలాన్నంతటినీ ప్రదక్షిణం చెయ్యగలవు. నీవు ఎగురుతున్నప్పుడు ఈ మేరు పర్వతం చుట్టూ కూడా తిరగగలవు. అంతటి శక్తి కలిగిన వాడివి. ఈనాడు కొన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణములు సంకట స్థితిలో ఉండగా ఏమీ తెలియని వాళ్ళ నువ్వు అలా కూర్చోవడం బాగులేదు. మహానుభావ, నువ్వు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహపి రామలక్ష్మణయోశ్చాపి బలేన తేజసేన చ. బలంలో తేజస్సులో రామలక్ష్మణులతో సుగ్రీవుడితో సమానమైన వాడివి. నువ్వు అలా కూర్చోవడానికి వీలు లేదు, పుంజుకో నీ బలాన్నన్నారు. అంతే. పరాహి సర్వభూతానాం హనుమన్యాగతి సదా. నువ్వు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు అంజలి ఘటించి చూసి సంతోషిస్తాయి. లే హనుమ అన్నారు. జాంబవంతుడు చేసిన స్తోత్రానికి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. మాటయే రామాయణంలో హనుమ యొక్క వైభవాన్ని మళ్ళీ ఉద్దీపింపచేసింది. అంతే. మహానుభావుడు లేచి నిలబడ్డాడు. మేరుమందర సంకాశౌ భవోదీప్తా నలప్రభ అగ్రత వ్యవతస్తేచ. ఆయన ఒక్కసారి అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లా ఎర్రటి ముఖంతో, దంష్టలతో, పరిగల వంటి బాహువులతో, ఆ పెద్ద పెద్ద పాదాలతో ఇక్కడ నిలబడి నేను బయలుదేరితే ఈ భూమి నేను ఎగిరినప్పుడు తట్టుకోలేదని నేను గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రం మీద వెడుతూ పాములని తన్నుకుపోతుండగా చూశాను. గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో నేను కూడా అంత వేగంగా ప్రయాణిస్తాను. నా తండ్రి అయిన వాయుదేవుడు, సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు, నేను తప్ప అలా ఎగరగలిగినటువంటి వారు లేరు. నేను ఇప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నానంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, ఈవలి ఒడ్డున నిలబడి నా శరీరాన్ని పెంచి సముద్రం నుంచి వంగి అవతల వైపు ఒడ్డుని నా చేతితో అందుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎగిరితే భూమి తట్టుకోదు. అందుకని మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి నేను ఎగురుతానని మహానుభావుడు అక్కడ నిలబడితే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణాచరితే పది అని సుందరకాండ ప్రారంభం. అంతలా నిలబడి ఆయన ఎగరడానికి సిద్ధపడితే తమతో ఇంతకాలం తిరిగినటువంటి మహావీరుడు శాప విమోచనమై సముద్ర లంఘనం చెయ్యబోతున్నాడని ఆయన వెళ్ళి సంతోషంగా సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొస్తేనే వీళ్ళకు బతుకు, లేకపోతే బతుకు లేదు. కాబట్టి ఆయన వంక చూశారు. అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గరుత్మంతుడి యొక్క రెక్కల గాలి తాటికి కుండిన నగరపు పొలిమేర్లలో ఉన్నటువంటి మహారాజులు అనేక మంది తూలి కింద పడ్డారట. అంత పెద్ద గరుత్మంతుడు. శ్రీకృష్ణుడు మాత్రం గరుత్మంతుడికి వంక ఆదరంగా చూస్తూ, గరుడా నీకు స్వాగతం, వెంటనే వచ్చేశావు, సంతోషం. మనం ఇప్పుడు
సరాసరి కుండినపురంలో భీష్మక మహారాజు వద్దకు వెళ్ళవద్దు. ఇక్కడికి దగ్గరలోనే విదర్భ నగరంలో భీష్మకుడి తండ్రి అయినటువంటి కైశిక మహారాజు నివసిస్తున్నాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ కూడా వందల కొద్ది రాజులు బస చేసి ఉన్నారు. మనం అక్కడికే పోదాం అని శ్రీకృష్ణుడు గరుడు మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి విదర్భ నగరంలో అప్పటికే విడది చేసి ఉన్నటువంటి ఇతర రాజులు సంతోషపడ్డారు. కైశిక మహారాజు సంతోషంగా శ్రీకృష్ణుడికి ఎదురు వచ్చి రాజోచితమైనటువంటి రీతిలో అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి ఒక రాజోచితమైనటువంటి నివాసంలోకి ప్రవేశపెట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా విదర్భ నగరంలో విడది చేశాడని తెలియగానే కుండిన నగరంలోని అప్పటికే విడిది చేసి ఉన్నటువంటి జరాసంధుడి పక్షంలో పెద్ద కలకలం బయలుదేరింది. ఆహ్వానం లేకుండానే శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడని కొందరు, అలా వచ్చిన శ్రీకృష్ణుడికి ముసలి మహారాజు గారు రాజమర్యాదలు ఎలా చేశాడని కొందరు. ఆయన కూడా ముసలోడే, కైశికి మహారాజు. ఒకరితో ఒకరు చర్చించుకోసాగారు. చివరికి ఇలా లాభం లేదని జరాసంధు వర్గం వారంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం యుద్ధానికి వచ్చాడేమో అని. ఆ సమావేశంలో జరాసంధుడు ఇలా ప్రసంగించాడు. ఓ మహారాజ శ్రేష్ఠులారా, ఈ సమావేశానికి భీష్మక మహారాజు గారు కూడా రావటం ఎంతో సంతోషం. వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణుడు అనే వీరుడు గరుక్మంతుడి మీద ఎక్కి విదర్భ నగరానికి చేరాడని తెలుస్తుంది. ఇతనికి ఆహ్వానం లేదు, అయినా వచ్చాడు. ఆ రావటము సైన్య సమేతంగా వచ్చాడు. అది చాలక గరుక్మంతుణ్ణి తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతను రుక్మిణీ కన్య కోసమే వచ్చాడని అర్థమవుతుంది. ఈ ఎక్కడెక్కడో ఏమిటేమిటో ఎవరికీ తెలియకోకుండా ఏదో మంతనాలు జరుగుతున్నట్టుగా ఉన్నది. పైకి తెలియటం లేదు ఇది. ఇక అతని బలమేమిటో బలహీనతలేమిటో మనం అనేకసార్లు స్వయంగా ప్రత్యక్షంగా గమనించి ఉన్నాం. విశేషించి ఇటీవల కాలంలో గోమంత పర్వతం దగ్గర వాళ్ళిద్దరూ చూపిన పరాక్రమం ఏమిటో మీ అందరికీ తెలుసు. మనందరికీ చురకాలు ముట్టాయి. అప్పటి యుద్ధాల్లో వారిద్దరికి వాహనాలు లేవు, సైన్యం లేదు, వాళ్ళకు చెప్పులు కూడా లేవు. ఇప్పుడు దానికి భిన్నంగా రాజోచితంగా సైన్య సమేతంగా వచ్చి ఉన్నారు. అది చాలక ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు గరుక్మంతుడిని తెచ్చుకున్నాడు. అప్పుడు ఏమీ లేకపోయినా అన్యాయంగా మనమంతా ఓడిపోయాం. ఇప్పుడు సైన్య సమేతంగా వచ్చాడంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆ గరుక్మంతుడి రెక్కల గాలికే మనలో చాలామంది తబ్బిబ్బైపోయా ఉన్నారు. అలాంటిది ఆ గరుక్మంతుడే ఈ శ్రీకృష్ణుడి యుద్ధంలో సహాయంగా ఉంటే ఇప్పుడు దేవేంద్రుడైనా సరే అతడికి ఎదురు నిలవగలడా? ఇంత దాటితో వచ్చినటువంటి శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు పెట్టిన ఈ స్వయంవరాన్ని సాగనిస్తాడని నేను అనుకోను. ఏదో పన్నాగమున్నది. బలవంతంగా కన్యను ఎత్తుకుపోవడం కోసమే అతడు గరుడు సమేతంగా వచ్చాడని నాకు అనిపిస్తుంది. ఈ గరుక్మంతుణ్ణి బట్టి చూస్తే ఈ శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపుడు అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఈయనకి. శ్రీ మహావిష్ణువు పూర్వము అనేక అవతారాలు ఎత్తి రకరకాల ఉపాయాలతో తన ప్రత్యర్థులను పటాపంచలు చేసి ఉన్నాడు కదా. కాలనేమి వంటి మహాఘోరాసురులనే ఆ శ్రీహరి అవలీలగా తన చక్రతో సంహరించి ఉన్నాడు కదా. ఈ శ్రీకృష్ణుడు కూడా తన బాల్య వయస్సులో ఉంటూనే బృందావనంలో నివాసం చేస్తూ ఉండగానే ప్రలంబుడు, అరిష్టుడు, దేనుకుడు, కేశి, పూతన మొదలైన రాక్షసులను సంహరించాడు కదా. దేవతా వర్గానికి చెందిన నలకుమార మణిగ్రీవులు అనేటువంటి గంధర్వులు మద్ది చెట్ల రూపంలో ఉంటే ఆ చెట్లను పసి వయస్సులోనే కూల్చిపారేశాడు. ఇవన్నీ ఎందుకు? మధురా నగరంలో
కువల పీడము అనేటువంటి ఏనుగును, చాణూర ముష్టికులనే మల్లయుద్ధం మహావీరుల్ని, వీరందరినీ మించిన మహావీరుడుగా ప్రసిద్ధి చెందిన కంస మహారాజు గారిని కూడా ఆడుతూ పాడుతూ అలవోకంగా సంహరించేశాడు. ఈ చిహ్నాలను బట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అని నేను గట్టిగా భావిస్తున్నాను. ఈనాటి గరుత్మంతుడి రాక నా భావనను మరింత బలపరుస్తుంది. కనుక మనకు తలకు మించిన ప్రమాదం ఏర్పడిపోతుందేమోనని సందేహిస్తున్నాను. అందువల్ల ఇకపై మన కర్తవ్యమిటో మీరే నిర్ణయించండి అన్నాడు జరాసంధుడు. జరాసంధుడు ఆ సుదీర్ఘ ప్రసంగాన్ని విన్న రాజులందరూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా సునీతుడు అనేటువంటి మహారాజుడు లేచి ఇలా ప్రసంగించాడు. చక్రవర్తులకే చక్రవర్తిగా పేరెన్నికగన్న మన జరాసంధ మహారాజు గారు చక్కగా ప్రసంగించారు. వారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. శ్రీకృష్ణ బలరాముల పరాక్రమ విశేషాలను తిరస్కరించే ప్రసక్తి లేనేలేదు. అంతేకాదు, రాజులు చక్రవర్తులు సమావేశమై ఉన్నటువంటి ఈ మహాస్వయంవర సభకు స్వయంగా శ్రీకృష్ణుడు రావడమే మనందరి మీద అతడు విసిరిన పెద్ద సవాలు. ఇది శ్రీకృష్ణుడు మన మీద చేసిన ధిక్కారం. అయినా సరే శ్రీకృష్ణుడు తెగించి మళ్ళీ యుద్ధానికి దిగితే మనలో ఎవరము నిలవగలం? జరాసంధ మహారాజు గారు ఈ విషయాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించారు అన్నాడు. సునీత మహారాజు మహోపన్యాసం చేయబోయి ఎటూ తేల్చుకోకుండా ఉపన్యాసం ముగించేసరికి కురుష దేశాధిపతి అయినటువంటి దంతభక్తుడు లేచి ఇలా ప్రసంగించాడు. మహారాజులారా, జరాసంధుడు సునీతుడు ఇద్దరూ ఒకటే మాట మాట్లాడారు. ఆ మాటలను ఎవరూ కాదనలేరు. అయినా నేను మీ దృష్టికి ఒక అంశాన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను. మనం అందరం వచ్చేటట్టే ఈ శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చాడు. ఇందులో తప్పేమిటి, గొప్పేమిటి? పూర్వం గోమంత పర్వతం దగ్గర మనమందరం కలిసి ఒంటరి శ్రీకృష్ణ బలరాముల మీద దాడి చేశాం. అది క్షత్రియ ధర్మమని మనం భావించాము. అది తప్పని ఎవరైనా అనగలరా? శ్రీకృష్ణ బలరాములు బాల్య వయస్సులో చేసిన రాక్షస సంహారాలను గురించి జరాసంధ మహారాజు ప్రస్తావించాడు కదా. కంసుడికి తెలియకుండా ఉండాలని శ్రీకృష్ణ బలరాములు తమ బాల్యంలో గొల్లపల్లిలో నివసించారు. కానీ నారద మహర్షి వచ్చి చెప్పిన మాటలతో కంస మహారాజు రెచ్చిపోయి వాళ్ళిద్దరినీ మధురకు పిలిపించి వాళ్లను హత్య చేయటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి ప్రతిఫలంగా తమ ఆత్మరక్షణలో భాగంగా శ్రీకృష్ణ బలరాములు కంసుడినే సంహరించేశాడు. దానికి మనమంతా ఆగ్రహించాము, మధుర మీదకి దండెత్తాము. మనం చేసింది తప్ప? మనం మళ్ళీ దాడులు చేస్తే శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వతానికి పారిపోయారు. మనం అక్కడికి కూడా వారిని వెంబడించాము. గోమంత పర్వతానికి నిప్పు పెట్టి వారిని సజీవ దహనం చేయాలని ప్రయత్నించాము. కానీ శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ ఎదురు తిరిగి ఎదురు దాడి చేసి మన సేనలను నుగ్గు చేశారు. ఇది శ్రీకృష్ణుడి తప్ప? రాజశ్రేష్ఠులారా, మనం వెళ్ళిన ప్రతి చోట శ్రీకృష్ణుడితో విరోధం వస్తూనే ఉంది. ఇక్కడ కూడా వచ్చేటట్టుగానే ఉంది. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడికి యుద్ధానికి వచ్చాడా? కాదేమో, కేవలం స్వయంవరానికి వచ్చాడేమో. శ్రీకృష్ణుడు ఇంతవరకు ఒక్కసారి కూడా తనంతట తానుగా మన మీదికి దాడి చేయలేదు కదా. పరిశీలించి చూస్తే శ్రీకృష్ణుడు కఠినుడు కాదు, దుర్బలుడు కాదు. అతడికి ఈర్ష్య అసూయాదులు లేనేలేవు. అతడు శ్రీహరి అవతారమేమో అని జరాసంధుడు అంటున్నాడు. సునీతుడు చెప్తున్నాడు, శ్రీహరి అవతారమేమో అని జరాసంధుడు కూడా అంటున్నాడు కదా. సునీతుడు అంటున్నాడు, నేను అదే మాట అంటున్నాను. అతడు యాదవులలో భోజశాఖకు చెందిన కంసుణ్ణి సంహరించాడు. అందుచేత ఆ వైరాన్ని తొలగించుకొని భోజశాఖీయులలో స్నేహం కలిపేందుకోసమే అతడు ఈ భీష్మక మహారాజు గారి
స్వయంవరానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భీష్మకుడు భోజశాఖీయుడే కదా. కనుక నాకు తోస్తున్న సలహా ఒకటే, మనము ఈ శ్రీకృష్ణుడితో విరోధం వదిలిపెట్టేద్దాం. అతడికి ఇప్పుడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలుకుదాం, ఆతిథ్యం ఇద్దాం. ఇది మన గౌరవప్రదంగా సంధి చేసుకోవటానికి తగిన సన్నివేశం. ఇలా చేస్తే మనకు భయం అనేది లేకుండా పోతుంది. ఆలోచించండి అన్నాడు దంతభక్తుడు. అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు, ఒక్కొక్క మాట విసిరేస్తున్నారు. అందరూ రాజులే కదా. దంతభక్తుడి సంధి ప్రసంగాన్ని విన్న సాల్వమహారాజు ఒకంత ముఖం చిట్లించుకొని లేచి నిలబడి ఇలా ప్రసంగించేసాగాడు. దంతభక్త మహారాజు గారు మంచి సలహా ఇస్తున్నారు. అయితే ఇక మన చేతుల్లో ఆయుధాలు ఎందుకు, పక్కన పారేద్దాం. అలా చేస్తే ఇక యుద్ధ భయమే లేదు అధ్యక్ష. అయితే ఇది క్షత్రియులకు తగిన పనేనా? ఇది రాజధర్మమేనా? ఇది వీరుల పద్ధతేనా? అయితే శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారమని నాకు తెలుసు. అయితే మాత్రం మనం క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టాలా? శ్రీహరి చేతిలో మరణిస్తే శాశ్వత స్వర్గలోకం లభించిందా? నాకు తెలిసిన తత్వశాస్త్ర ప్రకారం ఆయుష్యం ఉన్నంత వరకు ఎవరిని ఎవరూ సంహరించలేరు. కాలం తీరిపోతే మరణం ఆగదు. ఇలా తత్వవాక్యాలు పలుకుతున్నాను కనుక నేను సంధికి వ్యతిరేకిని అనుకోకండి. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి దిగాలని నేను మాత్రం ఎలా అంటాను? మీరు చెప్పినట్లుగా అందరితోనూ మైత్రియే కలగనీయండి పోని అన్నాడు. సభలో ఉన్న భీష్మక మహారాజు, ఈ ప్రసంగాలనంతా అధ్యక్షుడైన భీష్మక మహారాజు గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది కొంత దుడుకుగా మాట్లాడినా చివరికి సంధికే ఒప్పుకున్నారు. తనకు అదే ఇష్టంగా ఉంది. కానీ తన పెద్ద కొడుకు రుక్మి మాత్రం దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆ రుక్మి పరశురాముణ్ణి ఆశ్రయించి పరశురామాస్త్రం అనేటువంటి అపూర్వ అస్త్రాన్ని సంపాదించి ఉన్నాడు, అస్త్రాన్ని. ఇదిగాక మరికొన్ని దివ్యాస్త్రాలను కూడా పరశురాముడు రుక్మికి ప్రసాదించి ఉన్నాడు. అందువల్ల అతడికి కాళ్ళు నేల మీద ఆనటం లేదు, పైపైన ఎగురుతున్నాడు. ఆ విషయాన్ని మనసులో ఆలోచించుకొని భీష్మక మహారాజు లేచి ఇలా ప్రసంగించాడు. రాజులారా, నా పుత్రుడు రుక్మి ఎల్లవేళలా పరాక్రమం అభిమానంతో ఉంటాడు. యుద్ధం అంటే జంకనే జంకడు. అతనికి శ్రీకృష్ణుడంటే గిట్టనే గిట్టదు. శ్రీకృష్ణుడు ఈ స్వయంవరాన్ని భేదించి కన్యను ఎత్తుకుపోవటం ఖాయం. ఇందులో నాకైతే సందేహం లేదు. ఇది జరిగితే నా పుత్రుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం తప్పదు. అలా యుద్ధం జరిగితే నా పుత్రుడికి ఏమవుతుందో నేను ఊహించలేకుండా ఉన్నాను. శ్రీకృష్ణుడికి స్వాగతం పలికితే నాకు నా పుత్రుడితో విరోధం వస్తుంది. నేనేం చేస్తూ కృష్ణుడిని సంధి చేసుకుందామనుకుంటే కొడుకుతో వైరం వస్తుంది. పోనీ కొడుకుతో కలిస్తే కృష్ణుణ్ణి విరోధం. నేనేం చేయటం తెలియటం లేదు. నాకేమో ఇష్టమే శ్రీకృష్ణుడు ఎత్తకపోవటము. శ్రీకృష్ణుడు స్వయంవరాన్ని భంగం చేయకపోయినా ఒకవేళ నా పుత్రిక రుక్మిణియే శ్రీకృష్ణుడిని స్వయంగా వరించినా సరే దాన్ని మా రుక్మి సహించడు. అప్పుడు శ్రీకృష్ణుడితో రుక్మికి యుద్ధం తప్పదు. దాని వలన వచ్చే ప్రమాదాన్ని నేను ఊహించలేను. పూర్వం ఈ దంతభక్తుడు శ్రీకృష్ణుణ్ణి శృగాల మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ శృగాల మహారాజు కూడా మా రుక్మిలాగానే బలగర్వితుడు. వెనుక ముందులు ఆలోచించుకోకుండా శ్రీకృష్ణుడి మీదకి దూకాడు. మంటల్లోకి దూకిన మిడతలాగా క్షణంలో భస్మమైపోయాడు. శ్రీకృష్ణుడి మహిమల గురించి, బలరాముడి మహిమల గురించి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు కొన్ని విశేషాలు కూడా చెప్పారు.
అంతకు మించిన అనేక విశేషాలు జరిగాయని మేము వింటున్నాం. ఉదాహరణకు ఎప్పుడో చచ్చిపోయిన గురుపుత్రుణ్ణి మళ్ళీ బ్రతికించి తెచ్చాడు కదా శ్రీకృష్ణుడు. అటువంటి వాడు మానవ మాత్రుడు ఎలా అవుతాడు? కనుక అన్ని విధాల ఆలోచించగా మా రుక్మికి సమ్మతం కాకపోయినప్పటికీ దంతవక్త్ర మహారాజు గారు చెప్పినట్లుగా శ్రీకృష్ణుడితో సంధి చేసుకోవటమే ఉత్తమమని నేను భావిస్తున్నాను. నేనే స్వయంగా వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటమే ఉత్తమమని భావిస్తున్నాను అన్నాడు భీష్మక మహారాజు. భీష్మక మహారాజు ప్రసంగాన్ని సభలోని వారు ఆమోదించారు. సభ పూర్తి అయ్యాక భీష్మక మహారాజు విడివిడిగా తమ మంత్రులతో సమావేశమయ్యాడు. వాళ్ళు కూడా భీష్మక మహారాజు యొక్క ఆలోచనలోనే సమర్థించారు. అప్పటికే రాత్రి పొద్దైపోయింది. భీష్మక మహారాజు ఆ రాత్రికి విశ్రమించాడు. ఇతర రాజులు కూడా తమ తమ బసలలో విశ్రమించేశారు. మర్నాడు తెల్లవారేసరికి ఏ దేశపు చారులు ఆయా దేశపు రాజుల దగ్గరికి వెళ్ళి తాము సేకరించిన వార్తలను విన్నవించారు. వాటిలో ప్రధాన అంశం ఒకటే: శ్రీకృష్ణుడు తాను కేవలం ప్రేక్షక మాత్రుడుగా స్వయంవరానికి రాలేదు. స్వయంవరానికి కన్యార్థులై వచ్చిన ఇతర రాజుల్లాగానే అతను కూడా మంగళ స్థానాదులు చేసి స్వయంవరానికి హాజరు కావటానికి సిద్ధపడుతున్నాడు. ఈ వార్త విన్న రాజుల్లో రకరకాల ప్రతిస్పందన వినిపించాయి. అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. కొందరు సంతోషించారు, కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు లోపలే భగ్గుమని పైకి మౌనంగా ఉన్నారు. ఇక విదర్భ నగరంలో కొన్ని అద్భుతమైనటువంటి దివ్య సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వైశంపాయన మహర్షి ఈ విధంగా కథ చెబుతూ ఉండగా జనమేజయ మహారాజు ఆయన్ని కొంచెం ఆపి ఇలా అడిగాడు: మహర్షి, శ్రీకృష్ణుడు కంసుడంతటి వాణ్ణి సంహరించిన ఆ సింహాసనాన్ని మాత్రం కోరుకోలేదు. కానీ రుక్మిణీ కన్య కోసం ఆహ్వానం లేకుండానే ఆ స్వయంవరానికి వచ్చాడు. అయినా కూడా భీష్మక మహారాజు ఆయనకు స్వాగతం పలకలేదు. శ్రీకృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రకటించటం కోసం గరుత్మంతుణ్ణి కూడా ఆహ్వానించి బల ప్రదర్శన చేశాడు. అయినా కూడా భీష్మకుడిలో చలనం రాలేదు. ఇది నిజంగా ఘోర అవమానమే. ఇంతటి అవమానాన్ని ఇటు శ్రీకృష్ణుడు కానీ అటు గరుత్మంతుడు కానీ ఎందుకు క్షమించి ఊరుకున్నారట? ఇది కొంచెం వివరించండి అని అడిగారు. వైశంపాయన మహర్షి దాని కారణాన్ని వివరించసాగాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు స్వయంగా ఎవరి మీదికి యుద్ధానికి దూకడు, కయ్యానికి కాలు దువ్వడు. అందుకే ఆయన సూటిగా కుండినపురానికి వెళ్లకుండా వృద్ధుడైన కైశిక మహారాజు ఉన్నటువంటి విదర్భ నగరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని కైశికుడికి భీష్ముడికి కూడా వార్త కొంచెం ముందుగానే చేరింది. భీష్ముడికి శ్రీకృష్ణుడిని ఆహ్వానిద్దామనే ఉంది, కానీ దానికి రుక్మి అంగీకరించడు. అందువల్ల భీష్ముకుడు తన తండ్రి అయినటువంటి కైశిక మహారాజుతో రహస్యంగా సంప్రదించాడు. దానికి తగ్గట్టే శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రాకుండా విదర్భ నగరానికే వెళ్ళాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.